ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న మాట యెషయా 41:10. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపర్తును. నీకు సహాయం చేయవాడును నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. మనలో చాలామంది ఉదయం లేవగానే ఒక భయంతోనే రోజును ప్రారంభిస్తాము. రోజు ఎలా గడుస్తుందో తెలియదు, మన సమస్యలు పరిష్కారం అవుతాయో లేదో తెలియదు, మన ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో తెలియదు అనే ఎన్నో ఆలోచనలతో మన రోజును ప్రారంభిస్తాం. అలాంటి సమయంలో దేవుడు మనకి చెప్పే ఒక మాట, భయపడకు, నేను నీతో ఉన్నాను. దేవుడు ఇలా చెప్పడం అంటే మనకు సమస్యలు రావని కాదు, దాని అర్థం మన సమస్యల మధ్య మనం ఒంటరిమి కాదు, ఆయన మన తోడు ఉన్నాడని అర్థం. మన పరిస్థితులన్నీ ఒక్క రోజులోనే మారకపోవచ్చు, కానీ మన హృదయంలో ధైర్యం వస్తుంది. ఆ ధైర్యమే మనకు ముందుకు నడిచే శక్తిని ఇస్తుంది. ఈరోజు మీరు ఏ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నా, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, కుటుంబం సమస్యలు కావచ్చు, అవి ఏమైనా కావచ్చు, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, దేవుడు మీతో ఉన్నాడు. మీరు ఒంటరి కాదు. మీ భారం మీది కాదు, అది ఆయనది. మీ భారం యెహోవా మీద మోపండి, ఆయన మీకు విశ్రాంతి కలుగజేస్తాడు. ప్రార్థన. ప్రభువైన యేసు, ఈ మాటల ద్వారా మాతో మాట్లాడినందుకు వేలాది స్తోత్రాలు తండ్రి. మా హృదయాల్లో ఉన్న భయాన్ని తొలగించి మాకు శాంతిని అనుగ్రహించండి. మేము ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి మమ్మల్ని విడిపించి మాకు మనశ్శాంతిని అనుగ్రహించండి. ఈరోజంతా మాకు తోడై ఉండి మమ్మల్ని నడిపించండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.